వాళ్ళని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళిద్దరితోని కూడా ఈ రోజు ప్రతి ఒక్క మెడికల్ షాప్ లోని కూడా కొన్ని డ్రగ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ కాఫ్ సిరప్స్ ఒకటి, టాబ్లెట్స్ ఒకటి, ఆల్ఫా జాలం ఒకటి, నెక్స్ట్ చాలా ఉన్నాయి అధ్యక్ష. ఎవిల్ టాబ్లెట్స్ ఒకటి, టైడాల్ టాబ్లెట్ ఒకటి, ఇలాంటివి కూడా పౌడర్ చేసుకుని మిక్స్ చేసుకుని ఇంజెక్షన్ రూపంలో చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి అలాంటి యూజ్ చేసిన వాళ్ళందరినీ కూడా డిఅడిక్షన్ సెంటర్ కూడా పంపించిన ఏర్పాట్లు కూడా చేశాం అధ్యక్ష. వాటన్నిటి మీద హాట్ స్పాట్లు ఏర్పాటు చేసుకుని వాటి మీద రైడ్స్ చేసి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోని ఇటువంటి మెడిసిన్స్ ఎవరైనా అమ్మితే గనక ఆ మెడికల్ షాప్స్ సీజ్ చేసే పరిస్థితి కూడా తీసుకొచ్చే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష మనం కోఆర్డినేషన్ మీటింగ్స్ అధ్యక్ష. ఈ రోజు మనకి ఇంకా గాంజా సాగు తగ్గింది అని చెప్పడానికి కూడా మేము ఉదాహరణగా ఇంకోటి చెప్తున్నాను అధ్యక్ష. ఈ సాగు తగ్గిన తర్వాత కూడా మీకు డౌట్ రావచ్చు, మరి ఎందుకు ఇంత గాంజా మీకు పట్టుబడుతుంది? సో ఈ గాంజా పట్టుబడిన కేసులో లాస్ట్ 5 months నుంచి గాంజా కేసులు మేము పట్టుబడిన కేసులు కూడా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ విత్ అఫీషియల్ ఇస్తాను అధ్యక్ష. మాక్సిమం మనకు వస్తుంది ఒరిస్సా నుంచి వస్తుంది అధ్యక్ష. ఒరిస్సా నుంచి వచ్చిన ట్రాన్స్పోర్టేషన్ మధ్యలోనే మనం ఇక్కడ పట్టుకుంటున్నాం అధ్యక్ష. దగ్గర 9 నెలల కాలంలో నాకు తెలిసి ఒక 70,000 కిలోల గాంజాని స్మాష్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఓవరాల్ గా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది కాబట్టి అది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఒరిస్సా గవర్నమెంట్ వాళ్ళతో కూడా రీసెంట్ గా వైజాగ్ లో కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. తమిళనాడు అదేవిధంగా ఒరిస్సా, తెలంగాణ, కర్ణాటక, ఈ మన ఛత్తీస్గఢ్ ఈ స్టేట్ల అందరితో కూడా ఇంటర్ స్టేట్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడానికి కూడా మాకు డీజీపీ గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆల్ డీజీపీస్ తో కూడా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇంకొక మాట అడిగారు అధ్యక్ష, అసలు స్కూల్లోని వీటికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా అని. అధ్యక్ష, ఈ రోజు వరకు రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా డ్రగ్స్ గురించి గాంజాయి గురించి ఒక క్లబ్ ఏర్పాటు చేయాలి, ఒక టీమ్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన లేని పరిస్థితుల్లో ఈ రోజు డ్రగ్స్ గంజాయి విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో చిన్న పిల్లల స్థాయి నుంచి కూడా దానిలో అవేర్నెస్ రావాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మొన్నే February 10th ఒక జీవో కూడా రిలీజ్ చేసి ప్రతి స్కూల్స్ లోని కాలేజీలోని కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్న బాధ్యత కూడా మేము తీసుకున్నాం అధ్యక్ష. ఈ రోజుకి నేను గర్వంగా చెప్తా, విత్ రికార్డెడ్ 9,818 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గిరిజన కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిపి చేసుకున్నాం అధ్యక్ష. ఎక్కడా కూడా దీని మీద శీతకన్న వేయలేదు. ఇదే హై ప్రయారిటీ కింద మేము తీసుకున్నాం. ఎక్కడైనా దీనికి సెపరేట్ గా ఈ రోజు మేము మెగా పేరెంట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మీకు తెలుసు, ఈ రోజు వరకు కూడా చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఒకే రోజుని మెగా పేరెంట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని అన్ని విషయాల్లోనూ కూడా పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయడం. ముఖ్యంగా ఇందాక మీకు ఇంచుమించు 1 కోటి పిల్లలకి అధ్యక్ష ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ రోజుకి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. అదేవిధంగా అధ్యక్ష, మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అధ్యక్ష, మేము లాస్ట్ టైం కూడా మేము సబ్ కమిటీ మీటింగ్ లో కూడా ప్రతిపాదన అనుకున్నాం. అందరూ 5 మంత్రులతో పాటు అఫీషియల్స్ అందరూ కూడా మేము ప్రతిపాదన అనుకున్నాం. ఈ డ్రగ్స్ ని ఎట్టి పరిస్థితుల్లోని గాంజాని ఇందాక చెప్పినట్టుగా 5,000 రూపాయలకి 6,000 రూపాయలకి వాళ్ళు అమ్ముకునే పరిస్థితుల నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి అనుకుంటే ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వాలి. 9 నెలల కాలంలో 46 లక్షల ప్లాంటేషన్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ కింద మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఇంకోటి అధ్యక్ష, ఆగస్టు నెలకి ఈ క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. దానికి ముందే మేము ప్రీగా ప్రణాళిక ఏర్పాటు చేసుకుని జూన్ నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడానికి, మోటివేషన్ చేయడానికి, వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ తీసుకురావడానికి కూడా మేము సిద్ధపడి ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పడానికి ఈ రోజు మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. దీనిలో భాగంగా అధ్యక్ష ఇక్కడ గౌరవ సభ్యులందరూ ఉన్నారు. ఆల్రెడీ ఒక ప్రతిపాదన కూడా మేము బయటకు తీసుకొచ్చాం. ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏదైతే గాంజాకి సంబంధించి ఎవరైతే అఫెండర్స్ వాళ్ళు ఉపయోగించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నామో, ఎప్పుడో జైల్లోకి వెళ్లడమో ఏదో కన్విక్షన్ పడమో జరుగుతుంది. ఈ మీన్ వైల్ మనం అరికట్టాలి అనుకుంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఎవరైనా ఈ గాంజాయి విషయంలో పట్టుబడితే, డ్రగ్స్ విషయంలో పట్టుబడితే ఆ ఫ్యామిలీస్ కి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని కట్ చేసే పరిస్థితి కూడా తీసుకురావాలనేది మా అభిప్రాయం అధ్యక్ష. ఒక చర్చ జరుగుతుంది. దీని మీద కూడా ఒక పాజిటివ్ వేలని వచ్చింది. దానికి కూడా సభ్యులు ఎవరైనా కూడా కంపల్సరీగా మాకు సూచనలు సలహాలు ఇస్తే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఏదైనా సరే అందరం కలిసికట్టుగా ఈ గాంజా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాలి. ఇందులో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఒక తరం నాశనం అయిపోయింది. ఇందాక భరత్ గారు నిజంగా చాలా మంచి సూచన చేశారు అధ్యక్ష. రీసెంట్ గా 3 days బ్యాకే నేను లోకేష్ గారు కూడా దాని గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. ఈ ఓటీటీలో జరిగే ఈ సినిమాల నుంచి వచ్చిన సిచ్యువేషన్ బట్టి దాని మీద కూడా మేము సినిమాటోగ్రఫీ వాళ్ళకి కూడా
వాళ్ళకి కూడా ఒక లెటర్ పెట్టి వాళ్ళతో కూడా ఒక కంబైన్డ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని దాన్ని ఎలా నియంత్రించాలనే దాని మీద కూడా ఒక చర్చకు తీసుకుంటాం అధ్యక్ష. థ్యాంక్ యూ.